సంప్రదాయ విలువలు తిరిగి గుర్తింపు పొందుతున్నాయి. అందులో ముందు వరుసలో నిలుస్తుంది తాటి చెట్ల నుంచి లభించే జర్కా నీరు. ఇప్పటి వరకు ఇది కేవలం సంప్రదాయ పానీయంగా మాత్రమే పరిచయం కాగా ఇప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి ప్రసాదంగా గుర్తింపు పొందుతుంది. దీని నుంచి తయారు చేసే తాటి బెల్లం సహజమైన తీపి పదార్థంగా మార్కెట్లో మంచి డిమాండ్ను సొంతం చేసుకుంటుంది. అలాగే గిరిజనులకు మంచి ఉపాధి వనరుగా ఉపయోగపడుతుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒకప్పుడు ప్రాణాధారంగా నిలిచిన తాటి, జీలుగు, ఈత చెట్లు నేడు మళ్లీ కొత్త గుర్తింపుతో, కొత్త ప్రాధాన్యతతో ముందుకు వస్తున్నాయి. తాటి చెట్టుకు ఘాట్లు వేసి ఉదయం సాయంత్రం వేళలో సేకరిస్తే తాజా నీరానే జర్కా నీరాగా పిలుస్తారు. సహజంగా తీపిగా ఉండే ఈ నీర శరీరానికి తక్షణ శక్తినిచ్చే గుణం కలిగి ఉంటుంది. ఈ జర్కా నీరాలో ఖనిజ లవణాలు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మధుమేహం, జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపయుక్తమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇలా సేకరించిన నీరాను మరిగించి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే తాటి బెల్లం రసాయనాలు లేని సహజమైన తీపి పదార్థంగా మార్కెట్లో మంచి డిమాండ్ను సొంతం చేసుకుంటోంది. తెల్ల బెల్లంతో పోలిస్తే తాటి బెల్లంలో పోషక విలువలు ఎక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి హానికరమైన అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యాన్ని కోరుకునే వినియోగదారులు తాటి బెల్లం వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ తాటి బెల్లం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూడా ప్రధాన ఆధారంగా మారుతోంది. ఒక తాటి చెట్టు నుండి రోజుకు సగటున 5 నుంచి 6 లీటర్ల నీర లభిస్తుంది. సీజన్ మొత్తం మీద ఒక్క చెట్టుతోనే మంచి ఆదాయం సంపాదించే అవకాశము ఉంటుంది. ప్రస్తుత మార్కెట్లో కిలో తాటి బెల్లం ధర 300 నుంచి 400 రూపాయల ధర పలుకుతుండటంతో రైతులు, కూలీలు, ముఖ్యంగా గిరిజనులు ఈ వృత్తిపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే తాటి, జీలుగు, ఈత ఉత్పత్తులు గ్రామీణాభివృద్ధికి మరింత దోహదపడతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సాంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహం ఇస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి జర్కా నీర, తాటి బెల్లం రుచి చూసి ఈ తయారీ విధానాలపై గిరిజనులకు శిక్షణ అందించాలని శాస్త్రవేత్తలకు సూచించినట్టు సమాచారం. తాటి, జీలుగు, ఈత, జర్కా నీర ద్వారా ఆదాయం మాత్రమే కాదు, సహజ సిద్ధమైన పోషకాలు, ప్రోటీన్ కూడా లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాటి, ఈత, జీలుగు బెల్లం తయారీ విధానంపై స్వయం సహాయక సంఘాలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా గిరిజన స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని అధికారులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రోత్సహిస్తుండటంతో గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సాంప్రదాయ వృత్తులకు మళ్లీ ప్రాణం పోస్తూ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా జర్కా నీర, తాటి బెల్లం నేటి కాలంలో గ్రామీణాభివృద్ధికి దారితీస్తున్నాయి. గిరిజనులు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అందరూ ఆశిస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.